పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకేముంది సమ్మర్ హాలిడేస్ అంటే మరి ఇంక పిల్లలందరూ అయితే ఇంకా మనకి టీవీకి కానీ వీడియో గేమ్స్ కానీ అయితే స్టిక్ అయిపోతారు. సో నేనైతే మన 90s క్లాసిక్ హ్యాండ్ హెల్డ్ వీడియో గేమ్ అయితే తీసుకున్నాను. మనం గుర్తే ఉంటుంది, మన చిన్న టైంలో కాంట్రా అని మారియో అని గేమ్స్ అయితే ఆడాము. సో అదైతే ఆర్డర్ చేశాను. సో దీని ప్రైస్ నేనైతే తర్వాత అయితే చెప్తాను. ప్రస్తుతానికి అయితే అన్బాక్సింగ్ అయితే చేసేస్తాము. సో ఇదైతే ఆర్డర్ చేశాను నేను, G5 గేమ్ బాక్స్ 3 ఇంచెస్ స్క్రీన్ అనమాట. సో ఈ హ్యాండెల్డ్ మనకి 1000 మెగా హెర్ట్స్తో అయితే బ్యాటరీ వస్తుంది. మనం టీవీ కూడా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఇంకో రిమోట్ కనెక్షన్ అయితే కూడా తీసుకోవచ్చు. నేనైతే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను దీన్ని. సో దీని MRP చూసుకుంటున్నారైతే 1499 అయితే ఉంది, బట్ అమెజాన్లో అయితే నాకు 999కి అయితే దొరికింది. సో 1000 రూపీస్కి అయితే తీసుకోవడం జరిగింది. సో చూసేద్దాం మరి లోపలికి అయితే ఏమేమి ఉన్నాయో ఏందా అనేసి. చూసుకున్నట్టయితే ఇది గ్రేయిష్ బ్లూ కలర్ అయితే వచ్చింది. పంట చూసుకుంటే మనకి గ్రే, ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్లూ. సో ఇదన్నమాట, ఇది మెయిన్ కన్సోల్ అనుకుంటా. సో ఇది వచ్చేసి మనకి ఇంకొక జాయ్స్టిక్ ఇచ్చారు. సో ఫస్ట్ ప్లేయర్ అయితే దీంట్లోనే ఆడాలి. సో సెకండ్ ప్లేయర్ ఆడాలనుకుంటే మాత్రం మనకి జాయ్స్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ టీవీకి కనెక్ట్ చేసుకుని ఆడుకోవాలనుకుంటే మనకి ఏవీ కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఏవీ కేబుల్ మరీ అంత పొడుగైతే లేదు, బట్ మనం నాకు తెలిసి ఒక 1 మీటర్ అయితే ఇచ్చారు ఏవీ కేబుల్. ఇన్ కేస్ మనం సొంతంగా అయితే కొనుక్కునేసి ఇంకో 2.5 ఏవీ కేబుల్ షాప్లో అయితే కొనుక్కుని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇది బ్యాటరీ ఇచ్చారు. సో ఇది రీఛార్జబుల్ అనమాట. మనకి మొబైల్ని ఎలాగైతే మనం రీఛార్జ్ చేసుకుంటాం సేమ్ అలాగే. సో వాళ్ళు క్లెయిమ్ చేయటం ఎలా చెప్పారంటే 1024 mAh బ్యాటరీ ఇది. సో 2 to 3 అవర్స్ అయితే వస్తుంది. సో మనం ట్రావెల్ కూడా సమ్మర్లో అయితే ట్రావెల్ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి, సో మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా పిల్లలకి అయితే ఇది పట్టించేస్తే ఇంక మనల్ని అయితే డిస్టర్బ్ చేయకుండా అయితే ఉంటారు, వాళ్ళ పనిలో అయితే వాళ్ళు ఉంటారు. ఈ బటన్ అయితేనేమో స్టార్ట్ బటన్ అనమాట. సో ఆన్ చేసుకోవడానికి, ఇది మాత్రం ఇంకో కంట్రోలర్ని యాడ్ చేసుకోవడానికి, ఇది ఆడియో వీడియో కేబుల్ అయితే యాడ్ చేసుకోవడానికి. సో 2 పిల్లర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది స్పీకర్స్, ఫ్రంట్లో అయితే స్పీకర్ ఇవ్వటం జరిగింది. సో స్టార్ట్ అయితే చేసేద్దాం ఫస్ట్. సో స్టార్ట్ చేయగానే మనకైతే ఇదైతే స్క్రీన్ కనపడుతుంది. సో ముందు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము, స్టార్ట్ కొడతాము. సో చూసుకున్నట్టయితే యాంగ్రీ బర్డ్, కాంట్రా, సూపర్ కాంట్రా, జాకల్, సో 501 మనకి చిన్నప్పుడు మనకి ఎలాగైతే ఉండేవో సేమ్ ఆ టైప్ అనమాట ఇవన్నీ. సో సపోజ్ ఇది టెట్రీస్ అనుకుని స్టార్ట్ చేసాం అనుకుంటున్నాము. సో పుష్ స్టార్ట్ బటన్, 1 ప్లేయరు 2 ప్లేయరు. సో 2 ప్లేయర్ నేను కంట్రోల్ యాడ్ చేయలేదు కాబట్టి సో 1 ప్లేయర్ని అయితే స్టార్ట్ చేసుకున్నాము. సో ఇదన్నమాట. సో ఇదైతే మనకి కంట్రోల్ బాగానే ఉంది. సో ఎక్కువసేపు మనకి టీవీ స్క్రీన్ కానీ లేకపోతే మామూలు వీడియో గేమ్స్ కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లను అయితే అవాయిడ్ చేయడానికి అయితే మెయిన్ పర్పస్కి అయితే నేను కొనడం జరిగింది. కాసేపు ఆడతారు, దాంతో మనం అయితే పక్కన తీసుకుని మన దగ్గర అయినా పెట్టేసుకోవచ్చు కావాలంటే. అలాగే ట్రావెలింగ్ కూడా అయితే బాగా పనికొస్తుంది పిల్లలకి బోర్ కొట్టకుండా. సో ఆ పర్పస్ అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో హోప్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. చెప్పాను కదా ప్రైస్ మాత్రం చాలా 999 ఉంది. మనకి 599లో కూడా ఉన్నాయి. సో నాకు ఎందుకో దాంట్లో 599లో 800 mAh బ్యాటరీ ఇస్తున్నారు, కొన్ని దాంట్లో 500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో నేనైతే కొద్దిగా బ్యాటరీ ఎక్కువ కావాలని చెప్పేసి 999 అయితే తీసుకున్నాను. సో కొద్దిగా బ్యాకప్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. సో ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేసేయండి, అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేసేయండి. సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, అలాగే వీడియోకి అయితే ఒక లైక్ వేసి కామెంట్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.